అండి. ఇప్పుడు నువ్వుల నూనె అయితే 24 బాటిల్ అయింది. అంటే 24 లీటర్లు వచ్చినాయి. ఫుల్గా వేసాను. 24 లీటర్లో ఎంత పడింది, మనకి ఎంత ఖర్చు అయింది అన్నీ కూడా చెప్తాను. మనకైతే బాటిల్ 50 కేజీలకి 24 బాటిల్స్ అయితే అయింది. ఫుల్గా పెట్టాను బాటిల్ నువ్వుల నూనె. ఫుల్గా అయితే పట్టాడు. పక్క ఒరిజినల్ అనమాట నువ్వుల నూనె. ఇప్పుడు మనకి 54 కేజీలకి 24 బాటిల్ అయింది. ఖర్చు ఎంత ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను మీకు, ఎంత అయింది ఏంటి అనేది. ఇదైతే 24 లీటర్లు అయితే వచ్చింది. మనకి 50 కేజీలకి 10,000 అయితే ఖర్చు వచ్చిందండి. నువ్వులకి ట్రాన్స్పోర్ట్ 200, బెల్లానికి 240 రూపాయలు, గానుగు నూనెకి 1000 రూపాయలు ఆడించినందుకు 24 బాటిల్కి 190 రూపాయలు తీసుకున్నారు. ఖర్చు 11,630 రూపాయలు ఖర్చు వచ్చింది. 22 కేజీలు అయితే కేక్ వచ్చింది. అంటే కర్మ కేక్ ఏమో వేరుశనగలోకి వెళ్ళిపోయింది అనమాట. నువ్వులు ఉండగానే వేరుశనగలు వేస్తారు, అందులో వెళ్ళిపోయింది. 630 రూపాయలు పూట అయితే తీసి ఇంకా 30 రూపాయలు చెప్పిన మనకి 10,970 రూపాయలు అయితే ఖర్చు వచ్చింది. 200 పెట్రోల్ ఛార్జ్ వేసారు ట్రాన్స్పోర్ట్ తిరగడానికి. మరి కూలి కాకుండా ఇంక 11,170 రూపాయలు. మనకి ఇప్పుడు లీటర్లకి 24 బాటిల్కి ఇంటూ 500 చెప్పేసిన 12,000 రూపాయలు ఆదాయం అయితే వచ్చిందండి. మనకు ఖర్చు వచ్చి 11,170 రూపాయలు అయితే ఖర్చు వచ్చింది. అంటే మనకి 830 రూపాయలు మిగిలింది. ఇది 50 కేజీలు నువ్వులు ఆడించి మనం సేల్స్ చేస్తే 830 రూపాయలు అయితే మిగులుతుంది. 500 చెప్పిన ఎత్తే అదే 550 చెప్పిన ఎత్తే మిగులుతుంది అనమాట. మనం ఇప్పుడైతే 24 ఇంటూ 550 రూపాయలు అయితే 13,200 అయితే అవుతుంది. 11,170 రూపాయలు ఖర్చు తీసిస్తే 2,130 రూపాయలు అయితే మిగులుతుంది. మనం ఇప్పుడు ఆ రేటు 550 రూపాయలు చెప్పిన అయితే అమ్మాలి లీటర్ వచ్చి ఒరిజినల్. 24 బాటిల్ వచ్చినాయండి. మొత్తం మనకైతే 500 చెప్పిన అయితే 11,170 రూపాయలు అయితే ఖర్చు వచ్చింది. మనకైతే 830 రూపాయలు అయితే మిగిలింది. మనకి 500 రూపాయలు చెప్పిన అయితే 830 రూపాయలు అయితే మిగిలింది. మనకి 550 రూపాయలు చెప్పిన అమ్ముకుంటే అప్పుడైతే మిగులుతుందండి మనకి 2,130 రూపాయలు. 2,130 రూపాయలు అయితే మిగులుతుంది 550 రూపాయలు చెప్పి. అంటే మన ఫుడ్ సేఫ్టీ లైసెన్స్కి అయితే పెట్టాలి, లైసెన్స్ రావాలి. లైసెన్స్ వస్తే 550 రూపాయలకే అమ్ముతాను పక్కాగానే. అప్పుడే మనకి ఎక్కడుతుంది. ఇప్పుడైతే మనకి 830 రూపాయలు మిగులుతుంది. అంటే మనకి 24 బాటిల్ సేల్ చేస్తే 830 రూపాయలు